కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి చావుకి కారణం అర్జునుడు కాదా? మరి కర్ణుడు రథం దిగిన తర్వాత అర్జునుడు ఎందుకు కర్ణుడిని చంపాడు? కర్ణుడికి జరిగిన అన్యాయం ఏమిటి? మరి నిజానికి కర్ణుడు మంచివాడా? చెడ్డవాడా? కర్ణుడిని కుంతీదేవి పుట్టినప్పుడే ఎందుకోసం నీటిలో వదిలేసింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నా. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒకసారి మీరందరూ వీడియోకి లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కురుక్షేత్ర క్షేత్రంలో కర్ణుడి చావుకు కారణమైనటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధమేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు చంపలేదా అంటే, నిజానికి కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని చంపింది అర్జునుడే అయినప్పటికీ కూడా కర్ణుడు చావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాభారత యుద్ధంలో కర్ణుడి మరణానికి అనేక కారణాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లు కర్ణుడి చావుకు ప్రధానంగా 6 కారణం. అందులో మొదటివాడు అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడు అత్యంత శక్తివంతమైన అస్త్రంతో కర్ణుడి శిరస్సును ఖండించాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకుపోయినప్పుడు యుద్ధ ధర్మానికి విరుద్ధంగా కర్ణుడిని సంహరించమని ప్రోత్సహించాడు. మరి కర్ణుడి చావుకు కారణమైనటువంటి రెండవ వ్యక్తి కుంతీదేవి నిజానికి కర్ణుడి యొక్క సొంత తల్లి. కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు కుంతీదేవి తన కొడుకైనటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కొడకవే అని చెప్పినప్పటికీ కూడా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన నిలబడి యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులని చంపనని కుంతికి మాట ఇచ్చాడు. నిజానికి ఇది అతని శక్తిని కొంతమేరకు తగ్గించిందని మనం చెప్పుకోవచ్చు. మరి మూడవ వ్యక్తి ఇంద్రుడు. ఇతను ఒకరోజు కర్ణుడు తన పూజా మందిరంలో దేవతలకు పూజ చేస్తున్న సమయం లోపల శ్రీకృష్ణుని యొక్క ప్రోద్బలంతో ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి బయలుదేరుతాడు. మరి ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి ఎందుకోసం బయలుదేరుతాడంటే, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాలను దానంగా అడగడానికి బయలుదేరుతాడు. అదే సమయంలో కర్ణుడి యొక్క తండ్రి అయినటువంటి సూర్యదేవుడు ఎలాగైనా సరే ఈ యొక్క దానాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకొని పూజా మందిరంలో పూజ చేస్తున్నటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై తన యొక్క కొడుకును మందలించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా కర్ణుడికి ఈ విధంగా చెప్తాడు, కర్ణ, ఈరోజు నీ దగ్గరికి సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడగడానికి వస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా కవచకుండలాలని దానంగా ఇవ్వకు అని తన తండ్రి అయినటువంటి సూర్యదేవుడు కర్ణుడికి చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఉండి, నాన్నగారు, మీకు నా పైన ఉన్నటువంటి పుత్ర వాత్సల్యముతో నా కవచకుండలాలని ఇవ్వవద్దని చెప్తున్నారు. కానీ సాక్షాత్తు ఆ దేవదేవతలకే రాజైనటువంటి ఇంద్రుడు నా దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నా కవచకుండలాలని దానంగా అడిగితే నేను ఎలా ఇవ్వకుండా ఉండగలను? ఒకవేళ కవచకుండలాలు ఇవ్వడం వల్ల నేను చనిపోతానని తెలిసినా, చనిపోయినా సరే ఖచ్చితంగా నేను కవచకుండలాలని దానంగా ఇస్తా అని కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యదేవునికి చెప్తాడు. ఈ విధంగా తన శరీరంలో ఉన్నటువంటి సగ బలాన్ని కర్ణుడు కోల్పోవటం అనేది జరుగుతుంది. నిజానికి కర్ణుడు ధరించినటువంటి ఆ యొక్క కవచ కుండలాలు అమృతంలో తడపబడి ఉంటాయి. అందుకోసమే అవి తన శరీరంపై ఉన్నన్ని రోజులు ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే తన ప్రాణాలను తీయలేరు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవాలంటే ఖచ్చితంగా కర్ణుడు ధరించినటువంటి కవచ కుండలాలని తీసివేయాలన్న ఆలోచనతోటే కర్ణుడి దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాన్ని దానంగా అడగటం అనేది జరుగుతుంది. ఇక్కడ అతి దానం వల్ల కర్ణుడు నాశనమైన విషయం మనకు అర్థం కావటం అనేది జరిగింది. మరి కర్ణుడి చావుకు కారణమైనటువంటి మరొక వ్యక్తి భూదేవి యొక్క శాపం. ఒక సందర్భంలో కర్ణుడు చిన్నారి కోసం భూమిలో కూరుకుపోయిన నెయ్యిని బయటకు తీయడానికి భూమిని బలంగా పిండాడు. అప్పుడు భూదేవి కోపించి యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుందని శపించింది. ఇది కురుక్షేత్ర యుద్ధంలో నిజం కావటం అనేది జరిగింది. మరి కర్ణుడి యొక్క చావుకు కారణమైన మరొక వ్యక్తి పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్రాలను నేర్పినప్పుడు తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడు.
అది తెలుసుకున్న పరశురాముడు, నీకు అవసరమైన సమయంలో అస్త్రాలన్నీ పనిచేయకుండా పోతావి అని శపించాడు. ఈ శాపం వలనే కర్ణుడు రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు అతని అస్త్రాలన్నీ కూడా పనిచేయలేదు. ఈ కారణాలన్నీ కలిపి కర్ణుడి యొక్క మరణానికి దారితీశాయి. మరి అదేవిధంగా ప్రత్యక్షంగా కర్ణుడి చావుకు కారణం కాకపోయినా పరోక్షంగా శ్రీకృష్ణుడు కూడా కర్ణుడి యొక్క చావుకు కారణం కావటం అనేది జరిగింది. మరి కురుక్షేత్ర యుద్ధం లోపల కర్ణుడు రథం దిగిన తర్వాత ఎందుకోసం చంపడం జరిగిందంటే, నిజానికి కర్ణునికి మరియు అర్జునుడికి మధ్యలో విపరీతంగా పోరు జరుగుతున్న సమయం లోపల అర్జునుడు వేసినటువంటి బాణము తగిలి కర్ణుడి యొక్క రథం భూమిలో కూరుకుపోవటం అనేది జరిగింది. ఆ సందర్భంలో కర్ణుడు రథాన్ని దిగి ఆ యొక్క భూమిలో కూరుకుపోయినటువంటి చక్రాన్ని పైకి లేపేటువంటి క్రమం లోపల శ్రీకృష్ణుడి యొక్క ప్రోద్బలంతో అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటి బాణాన్ని తీసుకుని కర్ణుడిపై ప్రయోగిస్తాడు. ఆ సందర్భంలో కర్ణుడు ఉండి కృష్ణునితో అర్జునుడితో చెప్తాడు, చేతిలో ఆయుధాలు లేనప్పుడు ఒక వ్యక్తిపై బాణాలు ప్రయోగించటము యుద్ధ ధర్మం ఏ విధంగా అవుతుందో చెప్పు కృష్ణ అని కర్ణుడు చెప్తే, దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా జవాబు చెప్తాడు, కర్ణ, ఈరోజు నీకు ప్రాణాలు పోతున్న సందర్భంలో ధర్మం గురించి యుద్ధ నీతి గురించి గుర్తొచ్చిందా? ఒకరోజు అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుణ్ణి ఒక్కరిని చేసి చేతిలో ఆయుధాలు లేనప్పుడు కౌరవులు మొత్తము కూడా చుట్టుముట్టి తనని విచక్షణ రహితంగా వివిధ రకాల ఆయుధాలతో పొడిచి చంపారే, మరి ఆ రోజు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? మరి ఆ రోజు చేతిలో ఆయుధాలు లేనప్పుడు ఒక వ్యక్తిని చంపడం నేరం అన్న విషయం, యుద్ధ ధర్మం అన్న విషయం నీకు గుర్తుకు రాలేదా అని కృష్ణుడు చెప్పేసరికి కర్ణుడు తలదించుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకోసమే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పటం జరిగింది. మరి కర్ణుడికి జరిగిన అన్యాయం ఏమిటంటే, తను పుట్టిన మరుక్షణం నుంచే తాను అన్యాయానికి గురి కావటం అనేది జరిగింది. తనకు జన్మనిచ్చినటువంటి తల్లి కుంతీదేవి పుట్టిన మరుక్షణమే కొడుకును తీసుకువెళ్ళి వేగంగా ప్రవహిస్తున్నటువంటి నీటిలో పడవేయటం అనేది చేస్తుంది. ఆ విధంగా పుట్టిన మరుక్షణం నుంచి పెరిగి పెద్దవయ్యేంత వరకు తల్లి తండ్రి ఎవరో తెలియకుండానే పెరగడం జరిగింది. ఆ విధంగా పెరిగి పెద్ద అయిన తర్వాత తనకు దేవుడి వరం వల్ల లభించినటువంటి కవచ కుండలాలని సాక్షాత్తు ఇంద్రుడు వచ్చి వాటిని దానంగా అడిగి కర్ణుడి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కర్ణుడు అనేక రకాలుగా అన్యాయానికి గురి కావటం అనేది జరుగుతుంది. తాను బతుకున్నన్ని రోజులు ఎవరైతే చేయి చాచి ఆశిస్తారో వాళ్ళందరికీ కూడా దానం చేశాడే కానీ ఒక్కరోజు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయనటువంటి గొప్ప వ్యక్తి కర్ణుడిగా మనం చెప్పుకోవచ్చు. మరి కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అంటే, నిజానికి కర్ణుడు మంచివాడే. కాకపోతే కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు లాంటి చెడ్డ వ్యక్తుల వైపు కౌరవుల వైపు నిలబడ్డందుకు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించటం జరిగింది. అందుకోసమే చాలా మంది కర్ణుడిని చెడ్డవాడిగా చూడటం అనేది జరుగుతుంది. మరి నిజానికి ఏ తల్లిదండ్రులైతే కర్ణుడు నా కొడుకు కాదు అని అన్నారో వాళ్ళే కర్ణుడు నా కొడుకు అని చెప్పి పెంచి ఉంటే ఈరోజు నిజానికి కర్ణుడు ఒక గొప్ప వీరుడుగా మిగిలిపోయేవాడు. కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగేది కాదు. మరి అదే విధంగా ఈరోజు ధర్మరాజు రాజు అయ్యేవాడు కాదు. ధర్మరాజు స్థానంలో కర్ణుడే ఆ రాజ్యానికి రాజు అయ్యేవాడు. అయితే ఈ యుగం అంతమయ్యే వరకు తానే రాజుగా ఉండేవాడు. అంటే ద్వాపర యుగం తర్వాత కలియుగం ఉండేది కాదు. ఎందుకోసమంటే కర్ణుడు చిరంజీవి. తనకున్నటువంటి కవచ కుండలాలు అనేవి అమృతంలో తడిపి ఉంటాయి. కాబట్టి తనకు చావు అనేది ఉండేది కాదు. కాబట్టి నేటికి కూడా కర్ణుడే ఈ యొక్క మొత్తం రాజ్యాలకు రాజుగా ఉండటం అనేది జరిగేది. కర్ణుడిని కుంతి పుట్టినప్పుడు ఎందుకోసం వదిలేసిందంటే, నిజానికి కుంతీదేవి సూర్యుని యొక్క వరం వల్ల కర్ణుడికి జన్మనివ్వటం అనేది జరుగుతుంది. అయితే కర్ణుడు పుట్టిన మరుక్షణమే కర్ణుడిని, ఈ బాలుని నేను ఒకవేళ హస్తినాపుర రాజ్యానికి తీసుకుని వెళ్తే రాజ్యంలో ఉండేటువంటి రాజులు ఖచ్చితంగా నా తలను నరికి వేస్తారు. అదేవిధంగా రాజ్యంలోని ప్రజలందరూ కూడా నాపై నిందలు వేస్తారు. అందుకోసమే ఈ బాలుని ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. అయితే బాలుని వదలడానికంటే ముందు కుంతీదేవి దగ్గర పనిచేసేటువంటి ఒక మహిళ ఆ బాబుని నాకు ఇవ్వు, నేను నాతో పెంచుకుంటానని అడిగితే దానికి కుంతీదేవి నిరాకరిస్తుంది.
ఎందుకోసం అంటే నువ్వు పెంచుతున్నటువంటి ఈ బాలుడు ఏదో ఒక రోజు నా కొడుకన్న విషయం నా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు కానీ లేదా నా భర్తకు కానీ తెలిసినట్టయితే ఖచ్చితంగా నా తలను నరికివేస్తారు, కాబట్టి ఈ బాబును నీకు కూడా ఇవ్వనని చెప్పి ఆ బాలుని తీసుకెళ్లి నీటిలో వదిలేయటం అనేది చేస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోతే శ్రీకృష్ణుడు కన్నీరు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడు అర్జునుడు ఉండి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వెందుకు కర్ణుడి కోసం కంటతడి పెడుతున్నావని అడిగితే కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు, అర్జున, కర్ణుడు ఒక గొప్ప యోధుడు, పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టినవాడు, అంటే బంగారంతో పుట్టినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమను పొందనివాడు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు అన్యాయాలకు లోనైనటువంటి వాడు. కుంతీదేవి పుట్టిన మరుక్షణమే తనని తీసుకువెళ్లి నీళ్ళల్లో వదిలేస్తుంది. తన జీవితం మొత్తం ధర్మం కోసం పోరాటం చేసిన స్నేహితుడనే ఒక భావంతో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు దుర్యోధనుని వైపు నిలబడ్డాడు. తనకు ఉన్న దాంట్లో ఎవరు ఏది అడిగినా కాదనకుండా దానం చేశాడు. చివరకు తనకు జన్మనిచ్చిన తల్లి కుంతీదేవి తన 5 కొడుకులను ప్రాణభిక్ష పెట్టమని తాను వదిలేసిన కొడుకు దగ్గరకు వచ్చి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతుంది. మరి అప్పుడు కర్ణుడు ఉండి చెప్తాడు, నీ 5 కొడుకులలో అర్జునుని తప్ప మిగతా వారెవ్వరిని కూడా ఏమీ చేయనని హామీ ఇస్తాడు. ఇంతటి గొప్పవాడైనటువంటి కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవటం నాకు చాలా బాధను కలిగించింది. నిజానికి కర్ణుడు లాంటి వ్యక్తి ఈ భూమిపై మరణించటం అనేది ఒక రకంగా మనందరికీ కూడా శ్రేయస్కరము కాదు. అందుకోసమే ఇలాంటి వ్యక్తులు చనిపోతే దేవదేవుళ్ళు ఎవరికైనా సరే కన్నీరు కార్చాల్సిందే అని కర్ణుడి గురించి గొప్పగా శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ విధంగా కర్ణుడి యొక్క శకం ముగిసిపోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక్కసారి వీడియో కింద లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.